కౌమడి పాలమూరు జిల్లాలో ప్రధాన ప్రాజెక్టుల దగ్గర వరద ఉధృతి కొనసాగుతూనే కనిపిస్తోంది. ఆటోమేటిక్ సైఫన్ వ్యవస్థ కలిగిన సరళ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతూ ఉండటంతో 4 ప్రైమ్ సైఫన్లు తెరుచుకోవడంతో నీరు దిగువకు వెళ్తున్నాయి. దీంతో వనపర్తి ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. పాలమూరు జిల్లాలో ప్రధాన ప్రాజెక్టుల దగ్గర వరద ఉధృతి కొనసాగుతుంది. గత 4 రోజులుగా పెద్దగా వర్షాలు లేకపోయినప్పటికీ పొంగి పొర్లుతున్నటువంటి ఆయా వాగులు వంకల నుండి పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా ఆయా ప్రాజెక్టులోకి చేరుతుండడంతో ప్రాజెక్టుల దగ్గర జలకళ సంతరించుకుందని చెప్పవచ్చు. ప్రజెంట్ మనం వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి సర్లాసాగర్ ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ఆసియా ఖండంలో మొట్టమొదటి, అదేవిధంగా ప్రపంచంలో రెండో ఆటోమేటిక్ సైఫన్ వ్యవస్థ కలిగినటువంటి ఈ ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రధానంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి వరద ఎక్కువగా వచ్చినప్పుడు ఎలాంటి మనుషులు కరెంటు సహాయం లేకుండానే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 4 ప్రైమ్ సైఫన్లన్నీ కూడా ఓపెన్ కావడంతో పాటు గాలి పీడనం ద్వారా రాసాయనిక చర్యతో ఎగువ నుండి దిగువకు వరదను రిలీజ్ చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన ప్రత్యేకత. ప్రజెంట్ మనం విజువల్స్లో చూస్తున్నాం. అక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది అంతా కూడా ప్రైమ్ సైఫన్లు. ఇవన్నీ కూడా ఈ ప్రైమ్ సైఫన్ల ద్వారానే పెద్ద ఎత్తున వరద నీరు కిందికి వెళ్తున్నటువంటి దృశ్యాలను మన కెమెరామెన్ క్లియర్గా చూపిస్తున్నాడు. పెద్ద ఎత్తున ఈ సీజన్కు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున వరద నీరు రావడం ఇదే మొదటిసారి అని చెప్పి కూడా అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి సర్లాసాగర్ ప్రాజెక్టు దగ్గర కనపడుతుంది. ఇక ప్రాజెక్టుకు సంబంధించి ఈ వరదంతా కూడా దిగువకు వెళ్తుండడంతో దీని కింద ఉన్నటువంటి రహదారి ఉంటుంది. వనపర్తి ఆత్మకూరు మధ్యలో ఉన్నటువంటి రహదారి రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. గత 15 రోజుల నుంచి కూడా సిచ్యువేషన్ ఇదే విధంగా కొనసాగుతుండడంతో ఆత్మకూరు వనపర్తి మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో మొత్తం కూడా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది. ప్రాజెక్టును విజువల్స్లో చూస్తే మాత్రం ఈ ప్రాజెక్టు చాలా ప్రత్యేకమైనటువంటిది. ఆసియా ఖండంలో ఇలాంటి సిస్టమ్ ఉన్నటువంటి ప్రాజెక్టు మొట్టమొదటిది. మొత్తంగా సర్లాసాగర్ దగ్గర పరిస్థితి ఈ విధంగా కొనసాగుతుంటే మరోవైపు జూరాల, అదేవిధంగా కోయిల్ సాగర్ దగ్గర కూడా పెద్ద ఎత్తున వరద నీరంతా వచ్చి ప్రాజెక్టులోకి చేరుతుండడంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను ఎత్తి దిగువకు వరదను విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఆయా ప్రాజెక్టుల దగ్గర కనిపిస్తుంది. ఇక బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి ఇక్కడ నుండే వాటర్ అంతా కూడా పీల్చుకొని, అంటే గాలి పీడనం ద్వారా వచ్చేటటువంటి ఒక రసాయనిక చర్య ద్వారా ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తున్నటువంటి వాటర్ అంతా కూడా తీసుకొని ప్రాజెక్టు దిగువకు వదులుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో అధికారులు, మరోవైపు పోలీసు శాఖ అప్రమత్తమైంది. పూర్తిగా పెద్ద ఎత్తున పొంగి పొర్లుతున్నటువంటి వాగుల వంకల దగ్గరికి ఎవరు వెళ్ళకూడదని చెప్పి కూడా పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేయడంతో పాటు కృష్ణా పరివాహక ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ఈ సీజన్లో గత 4 రోజుల క్రితం దాదాపు 3,20,000 క్యూసెక్ల వరద ఇన్ఫ్లో రావడంతో 41 గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలంకు వరదను రిలీజ్ చేశారు. ప్రజెంట్ ప్రాజెక్టు దగ్గర 20 గేట్లను ఎత్తి శ్రీశైలం దిగువకు 1,95,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ జూరాల ప్రాజెక్టు దగ్గర కనపడుతుంది. మరోవైపు కృష్ణా పరివాహక ప్రాంతాలు, అదేవిధంగా ఎక్కడైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్దవాగు, ఊకచెట్టు వాగు, దుందుబి వాగు, ఈ పరిసర ప్రాంతాల్లో ఆయా గ్రామాలకు కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే రాకపోకలు కొనసాగేందుకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో తిరిగి వరద ఎక్కువ వస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ అప్రమత్తతతో వ్యవహరిస్తూ రాబోయే 24 గంటల్లో మహబూబ్ నగర్కు సంబంధించి వనపర్తి, గద్వాల జిల్లాకు ఎల్లో జోన్ను ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. పెద్ద ఎత్తున వరదలు వచ్చినా పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకైతే అధికారులు రంగం సిద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ గత 4 రోజులుగా వర్షాలు, వరదలు లేకపోయినప్పటికీ వాగులు వంకల ద్వారా వస్తున్నటువంటి వరద నీరంతా కూడా ఆయా ప్రాజెక్టులకు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టుల దగ్గర పెద్ద ఎత్తున వరద కిందికి వెళ్తుంది. దీంతో ఇప్పటికే ఆత్మకూరు, వనపర్తి మధ్య రాకపోకలు దాదాపు 15 రోజులుగా కూడా కొనసాగకపోవడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. వనపర్తి జిల్లా ఎస్పీ, వనపర్తి జిల్లా కలెక్టర్లు కూడా ఆ ప్రాంతం పైన అప్రమత్తతో ఉండాలంటూ అధికారులను, అక్కడ పోలీసులను కూడా ఏర్పాటు చేసి నిత్యం పహారా కాస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఓవరాల్గా మరి రాబోయే 24 గంటల్లో పరిస్థితి ఈ విధంగానే ఉండవచ్చు అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మెదకు, సంగారెడ్డి ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కురిసే అవకాశం ఉన్నాయని చెప్పడంతో అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నారు. మొత్తంగా పాడుబడిన ఇళ్లలో ఎవరు ఉండకూడదని చెప్పి వారిని
సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేలాగా కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. నాగర్ కర్నూలు, వనపర్తి, మహబూబ్ నగర్, గద్వాల ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు, సిఐలు, ఎస్పీలు వీరంతా కూడా నిత్యం దీని మీద ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ఎలాంటి విపత్తులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేలాగా కూడా రంగం సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వర్షాలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, సరళ సాగర్.